హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, షామీర్పేట వర్గాలు అండి. మా పాప వెళ్తున్నాము అన్నమాట. పొద్దున్నే 7:20కి బయలుదేరాము, స్టార్ట్ అయ్యాము. మధ్యలో 7:20 స్టార్ట్ అయ్యాము. ఒక 1.5 hour అయితే పట్టింది అనమాట. సో ఎంటర్ అయ్యాము గుడి లోపలికి. సో గుడి బయట అంతా ఇట్లా ఉంటుంది షామీర్పేట. యాక్చువల్లీ ఇది బాసర తర్వాత రెండో బాసరగా పిలవబడే టెంపుల్ అనమాట. చాలా 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 బాగుంటుంది. సో మా పాపనైతే రెడీ అవుతుంది. సో ఫైనల్గా దాన్ని ఆయన టెంపుల్కి అయితే వచ్చేసాము. రెడీ అయిన తర్వాత పైకి వెళ్తున్నాం అన్నమాట. టెంపుల్ ఇది బయట అండి, ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మేము ఈ స్టెప్స్ మీద పైకి వెళ్ళాలన్నమాట. సో టెంపుల్ యొక్క గోపురం అయితే బయట ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో చూస్తారు కదా, వస్తుంది హోమశాల ఇది. సో ఇంకా పైకి వెళ్ళామంటే మనకి అక్కడ లిఫ్ట్ ఉంటుందన్నమాట. లిఫ్ట్గా వెళ్తున్నాము పైకి. పర్ పర్సన్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు లిఫ్ట్కి అయితే. లిఫ్ట్ నుంచి పైకి వెళ్తే ఇక్కడ మొత్తం చూసారు కదా, ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయింది. సో మమ్మల్ని కాసేపు వెయిట్ చేయమన్నారనమాట. అలాగే మేము దర్శనం చేసుకుంటున్నాము. సో స్టార్ట్ అయింది మాది. ఇప్పుడు బియ్యం అయితే విజయవాడ ఫస్ట్ వేసేస్తున్నాము. సో ఏం కావాలంటే బియ్యం, కొబ్బరి పొడుపులు, ఎండుపచ్చులు, పసుపు కుంకుమ ప్లేట్లు వేస్తారు. నెక్స్ట్ వెడిపూలు, అన్నీ తీసుకొని ఇట్లా ఓం నమో రాపిస్తారనమాట. మనం తీసుకునే బియ్యం మీ ఇష్టం. బియ్యం అనేది 1/2 kg అయినా 1 kg అయినా పర్లేదు. ప్లేట్లో తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టి రాపిస్తారనమాట. సో మా పాపతో అయితే రాపించేస్తున్నాము. తర్వాత స్లేట్ మీద కూడా శివాయ నమ శివాయ నమ శివాయ. ఇది శ్రీ సరస్వతి వర్గల్ షామీర్పేట అనమాట. శ్రీ సయేశ్వరి ఆలయం కూడా పిలుస్తారు ఈ టెంపుల్కి. బాగా మాకైతే హైదరాబాద్ పాపైతే ఫస్ట్ తన పేరు రాసిన తర్వాత నా పేరు రాస్తున్నాను. సో ఫైనల్గా పాపకి వేసుకున్నట్టుగా ఇప్పుడు ప్లేట్స్ అయితే పంచిపెడుతుంది. తను కూడా తీసుకుంటుంది అన్నమాట. సో ఇంత చక్కగా ఇస్తుంది కదా, పెన్సిల్స్ అన్నీ, ప్లేట్స్ పెన్సిల్. తనకు కూడా బుక్స్ అవి ఇచ్చారనమాట. అందరి పిల్లలు తీసుకుంటారు. చాలా బాగుంది పిల్లలకి సరదాగా. ఫైనల్గా మొత్తము ప్లేట్స్ అన్నీ తీసేసామన్నమాట మావి. తను కూడా తీసేసుకుంది మొత్తం పెన్సిల్స్, స్లేట్స్. ఇది అయిపోయిందండి, పూజ అయిపోయింది. సో ఫైనల్గా ఇంకొకరు ఇచ్చారనమాట. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇంకోసారి దర్శనం చేసుకొని మేము పైకి వచ్చేసాము. ఇక్కడ లోటస్లో అమ్మవారు ఉంటుంది. చాలా సో మేము కూడా కొన్ని పిక్స్ దిగాము. పిక్స్ దిగేసి కాసేపు ఉండేసి మళ్ళీ మేము కిందకి అయితే వచ్చేసాము. కిందకి చూడండి, టెంపుల్ అంతా ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. సరస్వతి దేవి టెంపుల్ దగ్గర నుంచి. అండ్ మళ్ళీ ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. కిందకి అంతే వీడియో. బాయ్ బాయ్.